ఈస్టర్ దీన్నే పునరుద్ధాన పండుగ అని కూడా అంటారు. క్రీస్తు పునరుద్ధానం క్రైస్తవ విశ్వాసంలో అత్యంత ముఖ్యమైన సంఘటన. అన్ని క్రైస్తవ సిద్ధాంతాలు క్రీస్తు పునరుద్ధానం అను పునాది మీద ఆధారపడి ఉన్నవి. ఆయన శిలువ మరణము పొంది సమాధిలో పెట్టబడి 3వ దినమున తిరిగి లేచెను. సమాధి మీద రాయి ఎందుకు దొర్లింపబడింది అంటారా? యేసు వెలుపలికి రావడానికి కాదు, శిష్యులు లోపలికి వెళ్ళుటకు, ఖాళీ సమాధిని కనుగొనుటకు, ఆయన దైవ మానవుడు పునరుద్ధానుడు అనుటకు రుజువు. పునరుద్ధానం తరువాత 5 సార్లు ఆయన కనిపించారు. మగ్దలేని మరియకు కనిపించారు. పేతురు కనుగొన్నాడు. ఎమ్మై మార్గంలో పోవచ్చున్న 2 శిష్యులు కనుగొన్నారు. ఆ తరువాత తోమా మినహా శిష్యులందరూ ఆయనను కనుగొనెను. క్రీస్తు మరణ పునరుద్ధానములు ఒక క్రైస్తవునికి అత్యంత ప్రాముఖ్యమైనవి. ఆయన సజీవుడు. ఆయన రాజుగానే పుట్టాడు, రాజుగానే చనిపోయాడు, రాజుగానే తిరిగి లేచాడు.